హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్వీస్ కిచెన్. ఈరోజు నేను మీ ముందుకు ఒక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చానండి. సో సమ్మర్ వచ్చేస్తుంది కదా, సో అందరి ఇళ్ళల్లో ఇప్పుడు ఏసీలని రిపేర్ చేయించుకోవడం, సర్వీసింగ్ చేయించుకోవడం అన్నీ చేస్తూ ఉంటారు కదా. ఈరోజు అయితే నేను డ్రై సర్వీస్ని మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను అనమాట. సో మనం ఎప్పుడో ఆగస్టు నుంచి కూడా మ్యాక్సిమం వేసుకోకుండానే ఉంటాం కదండి. ఆగస్టు వరకు యూస్ చేసి దెన్ తర్వాత మనం క్లోజ్ చేస్తాము ఏసీని. సో అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి మార్చి వచ్చేసరికి కొంచెం సమ్మర్ ఫీలింగ్ వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం కదా మళ్ళీ వేసుకోవాలని. సో వేసుకునే ముందు ఇన్ని రోజులు మనకు క్లోజ్ చేసి ఉంచేసాం కాబట్టి మొత్తం డస్ట్ పట్టేసి ఉంటుంది కదా. సో ఆ పట్టిన డస్ట్ని ఎలా క్లీన్ చేయొచ్చో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో ముందుగా అయితే పైన ఉన్న డూమ్ని రిమూవ్ చేసుకోవాలి. సో అటు ఇటు క్లిప్స్ లాగా ఉంటాయండి, ఆ క్లిప్స్ని రిమూవ్ చేసి తర్వాత మ్యాట్స్ కూడా తీసేసి దాని తర్వాత ఒక క్లాత్ పెట్టి ఇలాగా లోపల పట్టిన డస్ట్ అంతటిని కూడా క్లీన్ చేసుకోవాలి. చూడండి చాలా డస్ట్ ఉందండి. దాదాపుగా 6 months అయిపోతుంది మేము ఆన్ చేసనమాట. సో అందుకని బాగా డస్ట్ ఎక్కువగా ఉందన్నమాట. సో మొత్తం క్లాత్ పెట్టి తుడిచిన తర్వాత దాని నుంచి పైన ఉన్న అదిగోండి ఇలాగా స్క్రూ డ్రైవర్తో కింద ఉన్నది కూడా రిమూవ్ చేసేసారనమాట. సో ఇలా రిమూవ్ చేసేసి అంటే మనకు ఏసీ పాయింట్ ఉంటుంది కదండి, అంటే కింద మనకి ఎయిర్ వచ్చేది. సో మనకి ఎక్కడి నుంచి అయితే గాలి వస్తుందో ఆ పార్ట్ని కూడా రిమూవ్ చేసేసుకొని సో అది కూడా మొత్తము నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఇతను ఏసీ సర్వీస్ చేసే అతను కాబట్టి ఏసీని ఆన్లో పెట్టే తను చేస్తున్నాడు అనమాట. సో మనం చేసేటప్పుడైతే ఇలా ఏసీని ఆన్లో పెట్టుకొని చేయలేమండి. దట్టు మనకు ఇలాగా పార్ట్స్ అన్నీ కూడా కంప్లీట్గా రిమూవ్ చేయటం కూడా రాకపోవచ్చు. ఏంటంటే మనం ఓన్లీ డూమ్ ఒకటి తీసి లోపల ఉన్న మ్యాట్స్ని తీసుకొని వాటర్తో క్లీన్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా. సో వీళ్ళు మాత్రం చూడండి ప్రతి పార్ట్ని ఇలాగా రిమూవ్ చేసేసి మొత్తం కూడా ఇదిగోండి ఇలాగ పెద్ద పార్ట్ని కూడా పైన ఉన్న మెయిన్ పార్ట్ని కూడా రిమూవ్ చేస్తున్నాడు. ఇలా రిమూవ్ చేసిన తర్వాత చూసారా బాగా డస్ట్ అయితే విపరీతంగా పట్టిందనమాట. సో దీన్ని ఇదిగోండి చూడండి ఎంత పట్టేసిందో, రస్ట్ పట్టినట్టుగా ఉందన్నమాట, కానీ అది డస్టే. సో ఈ డస్ట్ అంతటిని కూడా ఆయన బ్లోయర్ కాకుండా టూత్ బ్రష్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పాడనమాట. ముందు టూత్ బ్రష్తోని క్లీన్ చేసి చూపించాడు, ఎలా చేయొచ్చు మీరు కూడా అప్పుడప్పుడు చేసుకోవచ్చండి ప్రాబ్లం లేదు అని చెప్పాడనమాట. ఇదిగో చూడండి ఒక మగ్గులోకి వాటర్ తీసుకొని టూత్ బ్రష్ తీసుకొని ఇలాగా మొత్తం కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం క్లీన్ చేసేసాడు. అండ్ తర్వాత ఆ తీసిన పార్ట్స్ అన్నిటినీ కూడా నీట్గా బ్రష్తోని వాటర్తో క్లీన్ చేశాడనమాట. సో ఇవి తుడవటం కాకుండా వీటిని ఎలాగో క్లీన్ చేసుకోవచ్చు కదా, సో అలా క్లీన్ చేశాడు. సో ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయిందండి మొత్తము. ఇంకా వాటర్ సర్వీసింగ్ చేయించుకుంటే ఇంకా బాగా క్లీన్ అవుతుందన్నమాట. సో ఇదిగోండి మళ్ళీ ఆయన ఇప్పిన పార్ట్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నాడు. చూసారా కిందకి కూడా ఎంత డస్ట్ పడిపోయిందో. సో మనకి పైకి చూడటానికి చాలా నీట్గా కనిపిస్తుంది, మనం ఏంటి పైన మాత్రమే తుడుచుకోగలుగుతాము. సో మ్యాట్స్ కూడా తీసి క్లీన్ చేసి మళ్ళీ ఇన్సెట్ చేశారనమాట. సో ఇప్పుడు డూమ్ పెట్టేస్తున్నారు. సో డూమ్ కూడా చాలా ఈజీగానే ఉందండి, జస్ట్ క్లిప్స్లోకి పెట్టేసి స్టిక్ చేయడం, ఇలా స్టిక్ చేయడం అనమాట. ఇది కింద ఉన్నదనమాట, మనకి గాలి అయితే ఎక్కడి నుంచి వస్తుందో సో అదనమాట. ఇవన్నీ కూడా పెట్టేసి నీట్గా తుడిచేసి పెట్టాడు. సో ఏసీ అంతా కూడా మనం ఆ రోజు క్లీన్ చేస్తే ఆ రోజు ఒక 2-3 hours వరకు ఆన్ చేసే ఉంచమని చెప్పారు. మిగతా ఇంకా ఏమైనా రిమైనింగ్ ఉంటే పోతుందని చెప్పి ఆన్ చేసే ఉంచాము అలాగే. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
ఇలా క్లీన్ చేసేటప్పుడు మాత్రం చిన్నపిల్లల్ని అస్సలు రానివ్వకూడదండి. మనం కూడా మాస్క్ పెట్టుకొని ఉండాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్ప్రేస్ అస్సలు ఏసీ ఉన్న రూమ్లో వాడొద్దని చెప్పారు. సో దానివల్ల గ్యాస్ లీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంటండి. సో ఇవన్నీ కూడా మనకు ఏసీ సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళు చెప్పారనమాట.